షేర్లింగంపల్లి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ బి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్ షేర్లింగంపల్లి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ బి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. షేర్లింగంపల్లి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ముదిరాజ్ హాజరై తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభిస్తూ సభ అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ క్లుప్తంగా ఎజెండా గురించి తెలియజేశారు. ముఖ్యంగా బీసీలకు సామాజిక న్యాయం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కమిటీల నిర్మాణం, షేర్లింగంపల్లి నియోజకవర్గం అన్ని డివిజన్ల ఏర్పాటు గురించి, విద్య, వైద్యం మరియు పేదలకు సామాజిక న్యాయం అన్ని విధాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి లభించాలని ఎజెండా గురించి తెలియజేశారు. మీ అభిప్రాయాలు తెలియజేస్తూ అధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం, ఉద్యమాలు చేయడమే ధర్మంగా బీసీలందరూ ముందుకు రావాలని కోరడం జరిగింది. సమావేశానికి వచ్చేసిన సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు పెద్దలు తమ తమ అభిప్రాయాలను విన్నవించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి సురేష్ ముదిరాజ్ తన సందేశంలో బీసీలందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని మరియు ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా బీసీలకు న్యాయం జరిగే విధంగా మనం పోరాడదాం, అందరూ సహకరించాలని, నేను మీతో కలిసి పనిచేస్తానని సభకు హామీ ఇచ్చారు. షేర్లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడారు. అదేవిధంగా మరో ఉపాధ్యక్షులు తిరుపతి, మనమందరం ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసం పనిచేద్దామని తెలిపారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం 10 డివిజన్లో కమిటీలు వేసుకుని బీసీల ఐక్యమత్యంతో ముందుకు వెళ్దామని, పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. మక్బుల్ బాయి తమ సందేశం ఉర్దూలో ఉపన్యాసం చేస్తూ మన ఐక్యమత్యమే మనకు బలం, నియోజకవర్గంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి, సమస్యలతో పాటు మనం అన్ని విధాలా ముందుకెళ్లి ఉద్యమం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదు, మనం బీసీలం అందరం ముందుకెళ్లి ఉద్యమం చేద్దామని మక్బుల్ బాయి తెలియజేయడం జరిగింది. బీసీ జేఏసీ ఏర్పాటు చేయాలి, ఆ జేఏసీలో బీసీ సంఘాలని ఏకం చేసి ఐక్యమత్యం తీసుకురావాలి. అదేవిధంగా మనం అన్ని కులాలను, బీసీ కులాలను ఏకం చేసి కుల సంఘాలను కూడా మన బీసీ జేఏసీలో కలుపుకొని సెంట్రల్ జేఏసీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వాళ్లతో సహా మనం ఉద్యమం చేసి అధికారం సాధిద్దాం. అధికారం అడుక్కుంటే మనకు ఎవరు ఇవ్వరు, గెలవాలి, అగ్రకులాల దగ్గర నుంచి మనం అధికారం లాక్కోవాలని రౌండ్ టేబుల్ సమావేశం సాక్షిగా బీసీలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా మనం కమిటీలలో పాత 10 జిల్లాలను మన రంగారెడ్డి జిల్లాతో పాటు షేర్లింగంపల్లి నుండి మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని మనం కృతకృత్యం చేసుకొనుటకు మొదటగా అన్ని డివిజన్లలో కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు పోదామని అధ్యక్షులు రమేష్ గారికి సూచన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరితో కలుపుకొని సెంట్రల్ జేఏసీగా ఏర్పాటు చేసుకుని మన అధికారం సాధిద్దాం. ఇందులో ముఖ్యంగా బీసీలు ఉన్న పెద్దన్న లాంటి కులాలు, యాదవుల, గౌడ్స్, ముదిరాజులు, మున్నూరు కప్పు, పద్మశాలీలు ముందుకు వచ్చి అధికారం సాధించాలని, పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్కే సాయన్న ముదిరాజ్ వందన సమర్పణతో రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. షేర్లింగంపల్లి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ముదిరాజ్, షేర్లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహిళా అధ్యక్షురాలు సరోజనమ్మ, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ముదిరాజ్, కార్యదర్శి నాగేష్ ముదిరాజ్, సంఘం నాయకులు, పెద్దలు పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయడం జరిగింది. మరి ఈరోజు మన షేర్లింగంపల్లి నియోజకవర్గం బీసీ సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి మన పెద్దలు ఆర్కే సాయన్న గారు, మరి నరసింహ ముదిరాజ్ గారు, మరి అదేవిధంగా లక్ష్మణన్న గారు, సురేష్ అన్న గారు, సరోజనక్క గారు, మన నాగేష్ గారు, మక్బుల్ భాయ్ గారు, మరి అదేవిధంగా మన తిరుపతి అన్న గారు, మరి అనేక తెలంగాణ రాష్ట్రంలో బీసీల పాత్ర చాలా గొప్పదిగా ఉంది. బీసీ బిడ్డలే బలి అయ్యారు. ఉదాహరణకి మన శ్రీకాంతాచారి బీసీ బిడ్డ, అనేక బీసీ బిడ్డలు బలిదానం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. మరి వచ్చిన తెలంగాణలో బీసీలకు ఆత్మాభిమానం లేకుండా పోయింది. ఈరోజు ప్రభుత్వాలు బీసీల ఒక బలిదానం మీద తెలంగాణ రావడం జరిగింది. బీసీలకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ మరో ఉద్యమం రాబోతుంది, బీసీల ఉద్యమం. కాబట్టి ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డలందరూ కూడా ఐక్యమత్యంతో పోరాడినప్పుడే మన ఒక
మన ఏదైతే మన స్వభాభిమానం ఉందో మన బీసీలో ఒక ఐక్యమత్యాన్ని మనం చాటినప్పుడే మనకు రాజ్యాధికారం రాబోతుంది. కాబట్టి పెద్దలు ఎన్నో రోజుల నుంచి తన ఆర్మీ ప్రస్తావన నుంచి ఇప్పటి వరకు బీసీల కోసం పోరాడుతున్న గొప్ప వ్యక్తి మన ఆర్కే సాయన్న ముదిరాజ్ గారు. మరి అదేవిధంగా ఎంతో మంది బలిదానాల వల్లనే తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ వచ్చింది కానీ మనకు స్వాభిమానం లేకుండా పోయింది. మన పిల్లలకు రాజ్యాధికారం రావట్లేదు. మన పిల్లలకు వైద్య విద్య ఆరోగ్య రంగాల్లో న్యాయం జరగట్లేదు. ఉద్యోగాలలో అన్యాయమే జరుగుతుంది. వైద్యంలో అన్యాయమే జరుగుతుంది. మరి అనేక ఉద్యమాలు పెద్దలు ఆర్ కృష్ణన్న గారు మరి ఆయన స్టూడెంట్ స్థానం నుంచి ఆయన ప్రస్థానం నుంచి పోరాటం చేస్తూ మరి అనేక విద్యార్థులు విద్యా వ్యవస్థలో మరి ఆయన ముఖ్యంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రింబర్మెంట్ ద్వారా ఎంతో మంది ఉన్నత చదువులు చదివారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఆర్ కృష్ణన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘాలు నడుస్తున్నాయి. మరి ఈరోజు మన షేర్లింగంపల్లిలో నిజంగా చెప్పాలంటే బీసీలో ఒక బలం ఉంది, కానీ ఐక్యత లేదు. ఉదాహరణ ఏంటంటే గతంలో ఐక్యంగా ఉండి మన భిక్షపతి యాదవ్ గారిని ఎమ్మెల్యే చేసుకోగలిగినాం. మరి ఇప్పుడు చూస్తే మరి మన అగ్రవర్ణాలు ఈరోజు మనకు వాళ్ళు 1% లేని వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. దానికి అంతా మనమే బాధ్యులం. మనలో ఐక్యత లేకనే కదా, మన ఓట్లు మనం వేసుకుంటే మనం గెలుస్తాం. ఆ చిత్తశుద్ధి మనకే లేదు. కాబట్టి దయచేసి ఇప్పటిదాకా మగ్గులు కూడా అన్నట్టు మరి ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. సురేష్ అన్న